కూడా ఆయన ఎక్కడ కూడా స్వేచ్ఛగా నిర్భయంగా నేను ప్రజల మనిషిని, ప్రజలు నన్ను ఆదరించారని చెప్పేసి అని స్వేచ్ఛగా వెళ్ళేటువంటి ధైర్య సాహసాలు ఆయనకి లేవు. ఉమ్, ఎంచేతంటే తన నీడని తానే చూసుకొని ఎవరో వస్తున్నారని చెప్పేసి భయకంపితులయ్యే మనస్తత్వం ఉన్న వ్యక్తి అవును. జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ సెక్రటేరియట్కి వెళ్ళేటప్పుడు కూడా మనం చూసాం కదా, అక్కడ నిర్బంధం ఎలా చేశారు, అలానే ముళ్ళ కంచెలు పెట్టి ఎలాగ వెళ్ళాడు, అలానే హౌస్ అరెస్టుల్లో రైతులను హౌస్ అరెస్టులు చేసి ఎలాగ వెళ్ళాడు, అలానే పరదాలు కట్టుకొని ఎలాగ వెళ్ళాడు. ఈవెన్ సెక్రటరీకి వెళ్ళడానికి కూడా పెద్ద భయంతో అన్ని అంగు ఆర్పాటాలతో వెళ్ళే పరిస్థితి. ఈవెన్ అంత సెక్యూరిటీ గల ఇంట్లో కూడా పైన ఆ, వీడియో సంబంధించిన ఇవన్నీ కూడా క్రేన్లు తిరగటం, లేకపోతే పెద్ద పెద్ద సెక్యూరిటీకి సంబంధించిన ఐరన్ రాడ్లు కట్టుకోవటం, అసలు ఆ దారిని వెళ్ళటానికి కూడా ఐడి కార్డులు చూపించేస్తేనే ఎలవ్ చేయటం. ఒకవేళ పేదవాళ్ళు ఇల్లు కనుక ఉంటే వీళ్ళు ఏమైనా తప్పుడు పనులు చేస్తారు, నాకు వాళ్ళని చూడటం ఇష్టం లేదని వాళ్ళ ఇల్లు పడగొట్టేయటం, ఇవన్నీ మనం చూసాం. ఇప్పుడు ఇంకా వెలుగులోకి వచ్చినాయి. ప్రభుత్వ సొమ్ముతో స్వగృహానికి అనేక అవకాశాలు కల్పించుకున్నాడు. ఆ వస్తువులు కూడా పదవి పోయిన తర్వాత సార్ కూడా నిజంగా కూడా ఆయన స్వగృహం కాదట కదా, నిజమేనా? కొంత భాగం స్వగృహం అంటే కొంత భాగం, ఓకే. అయినా ఆయన అధీనం ఉన్న దాంట్లో ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేయడం కాదు. ఎందుకంటే గతంలో కూడా కోడెల శివప్రసాద్ గారు ఏదో చిన్న వస్తువులు తీసుకెళ్ళాడంటే ఆయన దానికి కావలసిన ఆస్తికి విలువ కట్టి తిరిగి ఇచ్చేస్తారని చెప్పినా అవును సార్. ఆయన మీద కేసులు కట్టి మానసిక క్షోభకు గురి చేసి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎలా సృష్టించారో మనం అప్పటి వరకు కూడా వదలలేదు సార్. ఆత్మహత్య చేసుకున్న ఆ తర్వాత కూడా చాలా ఆరోపణలు, ఆయన అబ్బాయి పెద్ద కూడా ఆయన్ని అంత ఇబ్బంది పెట్టారు. అవును. మరి ఇప్పుడు కానీ ఇదంతా ఏంటి? ఈయన దానికి 100 రెట్లలో ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి తాను అనుభవిస్తూ ఉంటే ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టవలసిన అవసరం లేదా? ఆయన అది నేరం కాదా? కాబట్టి డెఫినెట్ గా ఆయన అధికారం ఉన్న ఇంకోటి ఏమంటున్నారంటే వాళ్ళ నాయకులు చెప్తున్నారు, పాపం వీళ్ళకి మావోయిస్టుల యొక్క భయం ఉందని, ఫ్రాక్షనిస్టుల భయం ఉందని చెప్తున్నారు. ఉమ్. అసలు ఆయనే పెద్ద ఫ్రాక్షనిస్ట్. వీళ్ళ వల్లనే ప్రజలకు భయం. ఫ్రాక్షనిస్టుల నుంచి ఇబ్బంది ఉంది, అందుకని నాకు రక్షణ కావాలంటే ఆశాస్పదం. రెండోది ఇంకోటి ఏమంటున్నారంటే రాజకీయ కక్షతో మాకున్న రక్షణ తీసేశారంటున్నారు. ఇక్కడ ప్రజలే తిరస్కరించారు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా. నీకు ప్రతిపక్ష హోదా ఇస్తే నీకే క్యాబినెట్ ర్యాంక్ వస్తుంది. నీకు క్యాబినెట్ ర్యాంక్ వస్తే క్యాబినెట్ రోడ్డు తగ్గట్టుగా నీకు సెక్యూరిటీని ప్రభుత్వం కల్పించవలసిన పరిస్థితి ఉత్పన్నం అవుద్ది. కానీ నువ్వు అసలు ఓన్లీ సాధారణ అసెంబ్లీ సభ్యుడిగా మాత్రమే నువ్వు కూర్చోరా బాబు, కూర్చుంటే అంతకన్నా నీకు అర్హత లేదని చెప్పేసి ప్రజలు నిర్ద్వందంగా తన ఓటు అనే ఆయుధంతో తిరస్కరించారు. ఈ రోజున ప్రజలు కూడా వాళ్ళేమి హింసావాదులు కాదు. వాళ్ళ మీద మీరు నీ హయాంలో రాజ్యహింస ద్వారా, విచారణ సంస్థల ద్వారా ఎన్ని వేధింపులకు గురి చేసినా, ప్రతిపక్షాలను ఎంత వేధించినా, తప్పుడు కేసులు పెట్టినా కానీ ఎవరు నీ మీద తిరుగుబాటు చేయాల భయపడ్డారు. ఏం చేస్తారో భయపెట్టారు. ఏమన్నా ఎదురు తిరిగితే సంక్షేమ పథకాలు తీసేస్తారేమో భయపడ్డారు. ఏ కేసులు పెట్టి ఏ కేసులు ఇరికిస్తారో భయపెట్టారు. హౌస్ అరెస్ట్ చేస్తారని భయపెట్టారు. ఈ భయం అంతా కూడా మొన్న ఎన్నికల్లో తమ ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పారు. కాబట్టి ఇక్కడ చాలా ఈ ఆంక్షలు లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం ఎందుకండి? ప్రజల మనిషి అయితే వానికి భయం ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి భయం అని అనుకుంటున్నాడు పాపం. అంతే కదా సార్, ఇప్పుడు ఓటు రూపంలో తీర్పిచ్చారు, 11 మందికే పరిమితం చేశారు, అదే ఎక్కువ అని చెప్తున్నారు చాలా మంది కూడా. సో ఈ నేపథ్యంలో రెండో స్టెప్ వేసి రాష్ట్రం నుంచి ప్రజలు తరిమేయడం, సో అది రెండో స్టెప్ ఉంది కాబట్టి ఆ భయానికి పెట్టుకున్నారని కూడా మాట్లాడుతున్నారు. ఇంకొన్ని సింపథెటిక్ పొందడానికి కూడా, అవును, సానుభూతి పవనాలు పొందడానికి కూడా నాకు సెక్యూరిటీ తీశారు, నాకు రక్షణ లేదు, వాళ్ళంతా ఏకమైపోయారు అని చెప్పేసి సానుభూతి ప్రయత్నాలు చేస్తే నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి నమ్మారు. అలానే వివేకానంద మర్డర్ కేసు, నారాసుర రక్షణ చరిత్ర రాసిన, లేకపోతే కోడికత్తి సీన్ కేసులో నన్ను చంపడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రయత్నించిందని చెప్పి ఆవేదన చెందిన, అలానే నా తాతను చంపారు, నా తండ్రిని చంపారు, నా బాబాయిని చంపారు, నన్ను చంపడానికి ప్రయత్నం చేశారని చెప్పేసి సానుభూతి మాటలు చెప్పి సానుభూతి పొంది అయ్యో పాపం అని చెప్పేసి ఓట్లేసి గెలిపించిన దానికి 5 సంవత్సరాల పాటు ప్రజలు అనుభవించారు. ఆ అనుభవం నుంచి ఇప్పుడు ప్రజలు నేర్చుకున్నారు. ఆయన మాటలు అంతా శవరాజకీయాలు అయినవి, వాస్తవాలు ఉండవు.
నమ్మవలసిన అవసరం లేదని చెప్పేసి ఆయన ఏది చెప్పినా నమ్మలేని పరిస్థితుల్లో ఈ రోజున ప్రజలు ఉన్నారనే విషయాన్ని పాపం ఆయనకి తెలుసు. అయినప్పుడు కూడాను ఏదో సానుభూతి ప్రయత్నాలు చేద్దాం అని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. నాకు సత్తు ఉంది. ప్రతిపక్ష నాయకుడు ఏ పార్టీకైనా, చిన్న పార్టీ అయినా పెద్ద పార్టీ అయినా, ప్రతిపక్ష నాయకుడు అయినా ఎవరికైనా స్వేచ్ఛ ఉంది. రాజ్యాంగం కల్పించిన హక్కు. నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, నీ వాణి చెప్పుకో, నీ బాణీ చెప్పుకో, ప్రజల కోసం పనిచేయి. నేను ఎవరొద్దన్నారు? దాన్ని పెద్ద గొప్పగా చెప్పుకొని నేను ప్రజల్లోకి వెళ్తాము, లేదంటే మీరందరూ సంసిద్ధులై ఉండండి, సిద్ధం కండి. ఎక్కడ సార్ మీరు అన్నది? అంటే ఆయన ఏం చెప్తున్నారు? కళ్ళు మూసుకుంటే 2029 వస్తుందని చెప్తున్నారు ఆయన. ఇది మనం గమనించాలి సార్. కళ్ళు మూసుకుంటే 2029 వస్తుందని చెప్తున్నారు. నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తానని అనట్లేదు. నేను కళ్ళు మూసుకుంటాను, మళ్ళీ 2029 వస్తుందని చెప్తున్నారు ఆయన. ఇప్పుడు అదేనండి, ఉన్న కార్యకర్తలు, ఉన్న ప్రజాప్రతినిధులు, మిగిలిన